గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఒక వినూత్న ఆలోచన చేశారు. సాధారణంగా బయట మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ట్రాన్స్‌జెండర్‌లు కనిపిస్తే బయట భిక్షాటన చేస్తూ ఉంటారు. లేదంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏమైనా డబ్బులు అడిగినప్పుడు చేదరించుకుంటూ ఉంటారు. కానీ ఎమ్మెల్యే ఒక వినూత్న ఆలోచన చేశారు. సమాజంలో వారికి కూడా ఒక గుర్తింపు ఉండాలి, ఒక గౌరవం ఉండాలంటూ ఆలోచన చేసి ఒక ట్రాన్స్‌జెండర్‌ని తన కార్యాలయంలో ఉద్యోగం ఇచ్చారు. అసలు ఏ రకంగా ఆలోచన వచ్చింది? ఆ ట్రాన్స్‌జెండర్ ఎవరు ఏంటి అనేదాన్ని ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడదాం. మేడం నమస్తే. ఎట్లా వచ్చింది మేడం మీకు ఆలోచన ట్రాన్స్‌జెండర్‌ని ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పి? రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనం చూస్తే ఈ కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా బెగ్గింగ్లో ఉంటారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో చూస్తే ప్రతి కార్నర్ అండ్ ప్లేసెస్లో వీళ్ళందరూ కూడా నుంచుంటారు. అయితే నాకు వాళ్ళని చూసినప్పుడు అనిపించింది ఎందుకు ఇలాంటి ఒక కార్యక్రమాల్లో వీళ్ళు ఉంటున్నారు అని. అదేవిధంగా మనం స్టేషన్స్లో లేదనంటే ఏదైనా రైలు ఎక్కినప్పుడు కూడా కామన్ మ్యాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతూ ఉంటుంది. అయితే వాళ్ళని ఒకసారి అడిగినప్పుడు మరి మాకు ఏ అవకాశాలు లేవు, సమాజంలో మేము ఒక వెలివేయబడిన వర్గంగా మిగిలిపోతున్నాము, మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎక్కడ ఏ ఆదరణ లేని పరిస్థితి కనపడుతూ ఉంది అని చెప్పడం జరిగింది. అయితే దీనికి ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదా అని ఆలోచించినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని సానుకూలంగా వీళ్ళ పరిస్థితిని కూడా గమనించి వాళ్ళకి పెన్షన్ని, అదేవిధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి నివాస గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంతమందికి చదువు లేక కూడా వెనకబడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ గమనించిన తర్వాత చూస్తే ఈ గ్రూప్లో కూడా ఈ కేటగిరీలో కూడా ఇటు యాచన కాకుండా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఒక క్రమంలో మేము రీసెంట్గా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కమిటీలో మెంబర్ అవ్వడం వల్ల తిరుపతికి విజిట్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు నివసిస్తున్న ఏరియాలో అక్కడ వాళ్ళు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇలా ఎప్పటి నుంచో వారి మీద ఒక అభిప్రాయం ఉంది, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ మనం తీసుకొస్తే బాగుండని ఆలోచన ఉంది. అట్ ది సేమ్ టైం ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్గా వెళ్ళినప్పుడు కూడా ప్రాక్టికల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు వాళ్ళు ప్రధానంగా చెప్పిన అంశం ఏంటంటే చదువుకున్నాం, ఇంజనీరింగ్లు కూడా మేము చేస్తూ ఉన్నాము, మేము సామాన్యంగా ఒక సామాన్య ప్రజలు ఇంజనీరింగ్ చేయడం ఎంత కష్టమో మేము చేయడం అంతకంటే కష్టం. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఉన్నత విద్యను అధిరోహించి బయటకు వచ్చిన తర్వాత మాకు ఎక్కడ అవకాశాలు లేని పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా ఇటు గవర్నమెంట్ స్క్రూటినీలో భాగంగా ఒక సర్టెన్ ఏజ్ వరకు ఏమో మేల్గా, సర్టెన్ ఏజ్ తర్వాత ఏమో ఫీమేల్గా ఐడెంటిఫికేషన్ అవుతున్న క్రమంలో మాకు అక్కడ వెరిఫికేషన్ దగ్గర ప్రాబ్లం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ దగ్గర మాకు ఇబ్బంది పడుతున్నాము జాబుల దగ్గర అని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే మరి ప్రైవేట్గా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అడిగినప్పుడు సొసైటీలో యాక్సెప్టెన్స్ అనేది ట్రాన్స్జెండర్స్ పట్ల చాలా తక్కువగా ఉంది. ఈరోజు నాకంటే ఒక బాధ ఏం కలిగిందంటే కుక్కల హక్కుల గురించి, అవి బ్రతకాలను గురించి బోల్డని సంఘాలు, సొసైటీలు, డాగ్ లవర్సు పోరాటాలు చేస్తున్నారు. మనుషుల్లో మనిషిగా పుట్టి సామాన్యంగా ఒక స్త్రీమూర్తికి పిల్లల్లాగా పుట్టి సాటి మనిషే మనకి వాస్తవానికి లింగం పక్కన పెడితే ఒక మనిషికి మనిషి సాయం చేయని పరిస్థితి, వెనకబాటుకు గురి చేసే పరిస్థితి చూస్తే నిజంగా చాలా దయనీయ పరిస్థితి. మనం ఏ స్టేజ్లో ఆఫ్ థింకింగ్లో ఉన్నామో సమాజం ఎక్కడ ఆగిపోయిందో అన్న ఒక ఆలోచన కలుగుతుంది. దానికంతటికి మనం ఎవరినో ఉద్ధరించాలి, ఎవరో వచ్చి దీన్ని ఉద్ధరించాలి అనే మాట పక్కన పెడితే అంటే మనకి ఇవాళ వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఈజీ చేయమని చెప్పి గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా దానికి ఒక క్యాబినెట్ మరీ పెట్టి ఒక పాలసీ ఏమైనా మేక్ చేయాలి అని అంటే డెసిషన్ తీసుకొని లోకేష్ గారు కూడా దానికి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంతకుముందు సమాజం యాక్సెప్ట్ చేయాలి అని అంటే ముందు నేనే ఒక స్టెప్ వేయాలి అనిపించింది. సాధారణంగా మామూలు బయట చూస్తుంటే ప్రభుత్వాలు ఎంత ప్రాసెస్ చేస్తున్నా సరే వాళ్ళు ముందుకు వచ్చి ఇట్లా ఉపాధి కోసం ఎక్కడ ముందుకు రాని పరిస్థితి, ఎవరు కూడా వాళ్ళకి ఉపాధి ఇవ్వని పరిస్థితి ఉంటుంది. కానీ మీకు ఎందుకు ఈ డేర్ స్టెప్ తీసుకోవాలనిపించింది? అంటే మీకు ఏమైనా మీ మీద ఏమైనా విమర్శలు వస్తాయని అనుకున్నారా? ఎట్లా తీసుకున్నారండి? అంటే రెండూ ఉన్నాయండి. ఈరోజు సమాజం యాక్సెప్ట్ చేయకపోవడం ఉంది, వాళ్ళు ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళడం కూడా ఉంది. ఈరోజు హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మనం ఎవరినైనా చూస్తే వాళ్ళు చేతగాని పరిస్థితిలో ఉన్నందుకు గవర్నమెంట్ చాలా ఆదరణ ఇస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళెంపట నిలబడి ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పి వాళ్ళు చాలా స్వేచ్ఛగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. కానీ ఈ జెండర్ని మాత్రం మనం తీసుకుంటే వాళ్ళకి అలాంటి ఆదరణ అనేది కరువైంది. ఈరోజు ఆ ఆదరణ ఎక్కడైనా లభిస్తే బహుశా వాళ్ళు ఈరోజు సమాజం నుంచి ఎందుకు వెలివేయబడుతున్నారో అనే అంశాలు
చాలా వరకు కరెక్ట్ అవుతాయేమోనని నాకు అనిపించింది. ఖచ్చితంగా వాళ్ళ సైడ్ నుంచి కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. మీరు అన్నట్టుగా మేమేమి చేయాలి అంటే, నేను ఫస్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు అండి ఫిబ్రవరిలో నేను ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఉంటే మా ఆఫీస్లో ఖచ్చితంగా ఓపెనింగ్ ఉంది. ఒక్క మా పశ్చిమ నియోజకవర్గ ఆఫీస్ మాత్రమే కాదు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటే మా సంస్థల్లో కూడా మేము మిమ్మల్ని పెట్టుకునే అవకాశం ఉంది అని చెప్పి నేను దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో. దాదాపుగా ఒక 15-20 రోజుల తర్వాత ఇక్కడ సంఘాల హెడ్లతో అందరితో కూడా మాట్లాడితే కొంతమంది తీసుకొచ్చినప్పటికీ కూడా మేము ఈ బెగ్గింగ్లో ఉంటేనే మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇక్కడ ఉద్యోగం చేస్తే మాకేమొస్తుందనే ఆలోచన ఉంది. అయితే నేను అన్నానప్పుడు, ఇది డబ్బుల విషయం కాదండి, ఇది గౌరవ మర్యాదల విషయం. మీరు వచ్చి ఎవరి మీద ఆధారపడట్లేదు, మీకు ఒక సమాజంలో గుర్తింపు రావాలి, గౌరవ మర్యాదలు రావాలి అని అంటే ఇలాంటి కొన్ని పనులు మీరు మానుకోవాలి అని చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా కొంతమంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈవిడ పిలిచి ఈవిడ ఎజెండా ఏంటి అనే అనుమానం పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు హఠాత్తుగా మా మీద ఇలా ప్రేమ కురిపిస్తున్నారు, మాకు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పిస్తున్నారు అనే ఒక ఆలోచన కూడా వాళ్ళు చేయడం జరిగింది. నేను కూడా పెద్దగా వాళ్ళని అంత ఇన్సిస్ట్ చేయడమో బలవంతం చేయడమో చేయలేదు. ఎందుకంటే నిజంగానే ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ పాయింట్ తీసుకురాని వాళ్ళు సడన్గా వచ్చి మీకు మేము అవకాశాలు ఇస్తామనంటే వాళ్ళ భయంలో కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి నేను కూడా పెద్దగా వాళ్ళని తర్వాత మొన్న ఏప్రిల్ 6వ తారీఖు మా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. నేను ఇలా చదువుకున్నాను, మంచి విద్యావంతురాలని, నేను ఎన్నో షాపుల దగ్గరికి వెళ్ళి పలానా బిజినెస్ మెన్స్ దగ్గరికి వెళ్ళి నేను అడగడం జరిగింది మాకు అవకాశం ఇవ్వమని. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. మరి మీరేమో అప్పుడెప్పుడో ఆఫర్ ఇచ్చి ఉన్నారు, అది ఇంకా ఓపెన్గా ఉందా లేదని నన్ను అడగడం జరిగింది. ఓపెన్ ఉందమ్మా, ఇది ఎప్పటికీ ఓపెన్గానే ఉంటుందని చెప్పాను. తను ఒక్కతే వచ్చింది. ఈరోజు ఇంకా 2-3 వచ్చినా, ఇంకొక 4 వచ్చినా మనకు అవకాశం ఇచ్చే అవకాశము, దాన్ని ఎక్కడైనా పెట్టే నేను ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ముందు ఆ అమ్మాయి వచ్చింది, నేను ఆ అమ్మాయికి కూడా చెప్పాను. ఆ అమ్మాయి బీకామ్ పూర్తి చేసింది. అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇందులో. అయితే బీకామ్ పూర్తి చేసి చక్కగా ఈరోజు నాకు ఇప్పటిదాకా నేను చాలామంది పిఏల్లో లేకపోతే నాకు వ్యవహారాలు చూసే వ్యక్తులు చాలామంది వచ్చారు. ఎక్కడ వాళ్ళకంటే తక్కువ స్థాయిలో అమ్మాయి పనిచేయడం నేను చూడలేదు. చాలా సమర్థవంతంగా వర్క్ చేయడం చూసాను. అంటే సమర్థతకి ఇటు లింగానికి లేదంటే ఇంకొక స్త్రీయా పురుషుడా అనే దానికి సంబంధం లేదు. అది నాకు కనబడింది. కాబట్టి అమ్మాయికి అవకాశం ఇచ్చాను. తనని చూసి ఇంకో 10 మంది వస్తారు. మామూలుగా పిఏలు అంటేనే ఎమ్మెల్యేలు వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటారు. మీరు ఉద్యోగం ఒకటే కాకుండా పిఏగా పక్కన పెట్టుకున్నారు వ్యవహారాలను చూడటానికి. ఎందుకని పిఏగానే అవకాశం ఇచ్చారంటే సముచిత గౌరవం ఇద్దామనా లేకపోతే ఎందుకు? మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఎందుకని నా పక్కనే ఉంచుకోవాల్సి వచ్చింది అని అంటే, ఈరోజు నేను ఇంకేదైనా పోస్ట్లో ఉంచాను అనుకోండి, తను నిత్యం పబ్లిక్ రిలేషన్స్తో ఉన్నప్పుడు అక్కడ తనకి ఏదైనా యాక్సెప్టెన్సీ లోపం ఉంటే, నాలాగే అందరూ ఇప్పుడే ఆలోచించేయాలి, సానుకూలంగా స్పందించాలి, ఓపెన్ మైండెడ్గా ఉండాలి అని అంత ఆస్పైర్ చేసే పరిస్థితులు మనకు లేవు. అలాంటప్పుడు నేను ఇంకెక్కడైనా నాతో కాకుండా ఇంకెక్కడైనా తనని పెట్టినప్పుడు, అక్కడ రిసీవింగ్ తనని సరిగ్గా చేసుకున్నప్పుడు, తను దాన్ని ప్రాపర్గా తనను మళ్ళీ ఇంకొంచెం మానసికంగా తనను కుంగదీసే పరిస్థితిలోకి తను వెళ్తుంది. అంటే తన కాన్ఫిడెంట్ లెవెల్స్ని దెబ్బతీసే పరిస్థితికి పిలిచి మరీ నేను ఆ పరిస్థితిలోకి తీసుకెళ్ళినట్టు అవుతుంది. అలా కాకుండా ముందు నాతోనే ఉంటున్నప్పుడు ఆటోమేటిక్గా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తనకు ఒక ప్లేస్ ఇవ్వడానికి, తనని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదో తనని గొప్పగా క్రియేట్ చేయాలనో, నేను గొప్పగా అవ్వాలనో కాదు, ఈ ప్లేస్ అయితే తనకి యాక్సెప్టెన్సీ అనేది సొసైటీలో ఈజీ అవుతుందని చెప్పి ఇలా చేశాను. సమాజంలో అంటే మీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా విప్లవాత్మకమైందని చెప్పాలి. ఎట్లాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారంటే, మీరు ఒక కొత్త శకానికి నాంది పలికారు. ఇంకా ఎట్లాంటి మార్పులు రావాలి ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి? సరే, ఈరోజు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా గౌరవ మర్యాదలతో జీవించే హక్కు ఉంది. ఆ హక్కుల కోసం ఈరోజు ఇటు గవర్నమెంట్ సంస్థలున్నా, అధికారులు వస్తున్నా, ప్రజాప్రతినిధులు వస్తున్నా, ఆ హక్కుల్ని పరిరక్షించడం కోసమే ఈరోజు ఓట్లు అడిగి మేము వేయించుకొని అధికారంలోకి వచ్చినా అంతే, లేదంటే బాగా చదువుకొని ఈరోజు ప్రజాసేవ కోసం వచ్చే అధికారులైనా కేవలం ఈ హక్కుల్ని పరిరక్షించడానికి, సమాజంలో ప్రజలకి గౌరవ మర్యాదల్ని అందించడానికి మాత్రమే ఇవి ఉన్నాయి. రాజ్యాంగం రచించబడింది కూడా అందుకే. దీన్ని కాపాడే ప్రయత్నం నా వంతుగా నేను ఏం చేస్తానో అది చేస్తాను. దానికి లింగభేదాన్ని చూపించాల్సిన అవసరం లేదు. వారా వీరా అన్నది నేను ఎప్పుడూ ఆలోచించలేదు. స్త్రీ అయినా పురుషుడైనా రెండూ కానీ, ట్రాన్స్జెండర్ అయినా సరే, వారు చాలా స్వేచ్ఛగా జీవించే హక్కు వాళ్ళకు ఉంది. గౌరవ మర్యాదలతో ఈ సమాజంలో బ్రతికే హక్కు వారికి ఉంది. దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం నా వంతుగా నేను ఏదైనా చేస్తాను.
ఇది మొత్తంగా చూశారు కదా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పిన అంశాలు. ఒక ట్రాన్స్జెండర్ని తన పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా తనకు కూడా తనతో పాటు సముచిత స్థానాన్ని గౌరవం ఇస్తారని చెప్పి ఆమె చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగంలో నియమించబడినటువంటి పిఏగా ఉద్యోగంలో నియమించబడినటువంటి ట్రాన్స్జెండర్ కూడా మనతో పాటు అందుబాటులో ఉన్న ఒకసారి మాట్లాడదాం. మీ పేరేంటి? నమస్తే సార్, అందరికీ నమస్కారం అండి. నేడు నన్ను ఇట్లాగా ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి అందరూ చేయాలని లేదు, అందరూ అలానే ఉండిపోవాలని లేదు. ఇప్పుడు ఇది నా అభిప్రాయం, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండిద్ది. నాలాగా ఇంకా 10 మంది బాగుపడాలని మేడం గారు చేసినటువంటి ఈ ప్రయత్నం ఇది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా లేదా భారతదేశ వ్యాప్తంగా ఇది ప్రసిద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనర్థం ఏంటంటే ఇది బెగ్గింగ్ కానీ లేకపోతే ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో రన్అవుట్ అవ్వటం అనేది అది మా పూర్వీకుల నుంచి వచ్చిన మా వృత్తి. ఏంటంటే నేను ఇట్లాగ రావాలి, చదువుకున్నాను కాబట్టి ఇది నా ఒపీనియన్ అండి. నేను నిజంగానే చాలా చోట్లకు వెళ్ళటం. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు బీకాం చదివారని చెప్పారు ఎమ్మెల్యే గారు. డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా ఉద్యోగాల కోసం ట్రై చేశారా? అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి మీకు? ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర ఉద్యోగ అవకాశం ఉందని ఎప్పుడు తెలిసింది, ఎలా అప్రోచ్ అయ్యారు? నేను ఏంటంటే 2021-22లో నాది కంప్లీట్ అయిపోయింది సార్. ఇది 21-24లో బీకామ్ జనరల్ కోర్స్ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ నేను హిందూ కాలేజ్ ఆఫ్ గుంటూరు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ 2 ఇయర్స్ గ్యాప్లో నేను చాలా చోట్లకి వెళ్ళటం జరిగింది. మరి సార్ నాకు ఏదైనా జాబ్ ఆపర్చునిటీ ఉండిద్దా లేకపోతే ఎక్కడైనా ఛాన్సెస్ ఉంటాయని తెలిసిన వాళ్ళని కనుక్కున్నాను. అనర్థం ఇంకొకటి ఏంటి, ఎవరైనా జాబ్ ఇస్తారేమోనని చెప్పి ట్రై కూడా చేశాను. అంటే పలానా అని చెప్పలేము. కొంతమంది నాకు ఇచ్చిన పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే, మేడం మీకు ఉద్యోగాలు ఇవ్వటం కంటే మీకు ఇదే కదమ్మా, ఇందులోనే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, మీరు ఇందులోనే ఎక్కువగా ఉంటారు కదా అంటే నేనేమన్నాను ఆ టైంలో, సార్ ఇది మా వృత్తి అండి, ఇది పూర్వీకుల నుంచి వచ్చింది, దీన్ని నేను కాదన్ను, ఇది నా అభిప్రాయం, నేను ఏదన్నా పని చేసుకోవాలనుకుంటున్నానండి, చదువుకున్నాను, నాకు కొంచెం గౌరవంగా బతకాలని ఉందండి అని చెప్పి నేను అడిగిన సమయంలో వాళ్ళు నన్ను రిజెక్ట్ చేయటం, నాకు వచ్చిన అవకాశాలు కూడా చాలా వెనక్కి వెళ్ళటం, చాలా చోట్లకు నేను వెళ్ళటం జరిగినప్పుడు నాకు కొన్ని అవమానకరమైన సంఘటనలు ఎదురైనా వాటిని నేను ఎదుర్కొని నిలబడటం జరిగింది. అదే సమయంలో మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వెస్ట్ నియోజకవర్గానికి అధ్యక్షత వహించిన మేడం గారు నాకు మా కమ్యూనిటీ ద్వారానే ఒకళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది, పెద్దవాళ్ళకి. వాళ్ళు ఇట్లాగా చేసుకుంటావా అని నాకు ఒక ఇన్ఫర్మేషన్ రావటం, నేనే స్వయంగా మేడం గారు ఆఫీస్కి రావటం, మేడం గారు అని చెప్పి ఇట్లా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్కి నా డీటెయిల్స్ ఇచ్చేసి వెళ్ళటం. మేడం గారు స్వయంగా నన్ను, అంటే ఇంట్లోకి ఎవరిని అంత తొందరగా రానివ్వరు నాకు తెలిసినంతవరకు, డైరెక్ట్గా ఇంకా ఇంట్లోకి పిలవటం, ఏమ్మా నీకు ఇది ఇష్టమేనా, నువ్వు చేసుకోవడానికి రెడీగా ఉన్నావా అని అంటే, మేడం నేను రెడీగానే ఉన్నాను మేడం, నాకు ఇది ఇష్టమేనండి, ఇది మొదలుకొని ఖచ్చితంగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను మేడం, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అని నేను అడగటం. మేడం గారు అతి త్వరగా, ఎంత తొందరగా అంటే నేను ఇవాళ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో అడిగాను, మళ్ళీ టుమారో మార్నింగ్, అది సోమవారం అనుకుంటా, సోమవారం ఉదయం అమరావతి జయ అమరావతి అని ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది, నాకు కాల్ వచ్చింది, నేను వచ్చాను. నన్ను నిజంగానే చేసుకుంటావా అని నన్ను అడిగారు. ఎస్ మేడం నాకు ఇంట్రెస్ట్ ఉంది మేడం, నేను చేసుకుంటాను అన్నాను. మీతో చేయడం నాకు చాలా ఆశగా ఉంది మేడం, నేను మీతో చేస్తాను మేడం నేను అడగటం. మేడం గారు నిజంగానే అభిప్రాయంతో నన్ను మేడం గారి దగ్గరే పర్సనల్ సెక్రటరీగా అండ్ పిఏగా అపాయింట్మెంట్ చేసుకోవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఫేస్ చేసి వచ్చిన సిచ్యువేషన్స్లో మీరు చెప్పినట్టు మొన్నటి వరకు ఒక లైఫ్ మీది, ఇక్కడ పిఏగా వచ్చిన తర్వాత హోదా వచ్చింది, గౌరవం వస్తుంది. అంతకుముందున్న లైఫ్కి ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు మీకు వచ్చే గౌరవానికి ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ వృత్తి అంతా కూడా ఏ విధంగా అనిపిస్తుంది? అంటే సార్ ఇది ఎలా ఉండిద్దంటే, అంతకుముందున్న లైఫ్ అంటే సార్ ప్రతి ట్రాన్స్జెండర్ లీడ్ చేసే లైఫ్ అది. ఇప్పుడు ఇందులోకి వచ్చేటప్పుడే మాకు తెలుసు ఈ లైఫ్ ఎలా ఉండిద్ది, ఇందులో రెస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి, ఈ లైఫ్ని మనం ఎలా లీడ్ చేయాలి ధైర్యంగా,
అని చెప్పి అన్నీ నిర్ణయించుకున్న తర్వాతే మనం కమ్యూనిటీలోకి రావటం జరిగిద్ది. కమ్యూనిటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఉండవండి. మనం అన్నీ ఫేస్ చేసేదల్లా పబ్లిక్ తోటే. అదిగాక మనం కలెక్షన్స్కి వెళ్ళటం, ఓపెనింగ్స్కి వెళ్ళటం, ఇదంతా మనకు పూర్వకాలం నుంచి వచ్చిన మా పెద్దవాళ్ళ నుంచి మాకు వారసత్వంగా వచ్చిన వృత్తి. ఇందులో ఏంటంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఒకసారి, సార్ ఇట్లా నన్ను ఇంటర్వ్యూ చేసే మేడం గారు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండిద్దండి అని అడగటంతో చాలా చెప్పాను. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది మా వృత్తి. ఇందులో ఎట్లా అంటే మనకి చదువుకోకపోయినా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మనం రన్ అవ్వాలి అనుకున్నా, రన్ అవుతూనే మనం ఇట్లాగ రెస్పెక్టబుల్ లైఫ్ని లీడ్ చేయాలనుకున్నా ఏదైనా అభిప్రాయంతో, ఎవరి అభిప్రాయం వాడిది. సో అయితే ఇంకా మా కమ్యూనిటీలో ఇలాగ నాకు చెయ్యాలి, గౌరవంగా ఉండాలి, ఒక గవర్నమెంట్ అధికారితో అవకాశం వచ్చింది కాబట్టి ఆ గారి పిఏలాగా నేను కొనసాగాలని చెప్పి నా స్వాభిప్రాయంతో నేను నిర్ణయం తీసుకొని ఇలా రావటం జరిగింది. ఇంకా మీకులాగే కొంతమంది చదువుకున్న ట్రాన్స్జెండర్లు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఎట్లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఏంటంటే అన్నం ఉడికిందా లేదా అని ఒక సామెత తిన్నారా? అన్నం ఉడికిందా లేదా అనేది మనకు ఎలా అర్థమైద్ది? ఒక మెతుకు పట్టుకొని చూస్తేనే అర్థమైద్ది. సో ఈ లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవరినైనా చూస్తేనే అర్థమైద్ది. సో ఇప్పుడు నేను వచ్చి చేసుకుంటున్నాను కదండి, నన్ను చూసి నాలా ఎవరన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండొచ్చు, ఇలానే ఏదన్నా ఒక పని చేసుకొని బతకాలి అనే ఆశ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి, మాకు కూడా ఏదైనా అవకాశం వచ్చిద్దేమో అని అభిప్రాయపడే వాళ్ళు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ అండ్ గొప్ప అవకాశం అని కూడా చెప్పచ్చు. మన వృత్తి మనది, దానికి మనకి ఎవరు అడ్డం రారు. ఇది వారసత్వంగా వచ్చిన వృత్తి అని మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏంటంటే మన కమ్యూనిటీలో ఇది మనకు వచ్చిన ఒక అవకాశం అని చెప్పి చెప్పచ్చు. ఇది నాకు ఒక్కదానికే కాదు, మన కమ్యూనిటీ, మన ఒక ట్రాన్స్జెండర్ అనే ప్రతి ఒక్కరికి వచ్చిన ఒక అవకాశం అని చెప్పి చెప్పగలను. ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు మూవ్ ఆన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూశారు కదా, మొత్తంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్నట్టు ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఒక ట్రాన్స్జెండర్ను తన కార్యాలయంలో ఉంచుకుని, అది కూడా ఎమ్మెల్యే పక్కన పిఏకి అవకాశం ఇచ్చి ఆమెకు ఒక సమాజంలో ఒక గౌరవం ఇవ్వటం కాకుండా యావత్తు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక మార్గదర్శకంగా నడిచే విధంగా ఒక వ్యక్తిని తన కార్యాలయంలో పెట్టుకోవడం అయితే మాత్రం ఇప్పుడు మొత్తం ఎమ్మెల్యే గల్లా మాధవికి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వల్లితో మణి, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.